ఈ సీడ్ మన సఫల్ సీడ్స్ వాళ్ళది సంపద అనే వెరైటీ అయితే మనం గొర్రె నారాయణకి అయితే 10 ప్యాకెట్లు ఇవ్వడం జరిగింది. సుమారుగా ఈ 10 ప్యాకెట్లు ఎకరం వచ్చింది. వాళ్ళు సాల్ తోట అంటే ఆ డబ్బా అచ్చు కాకుండా 30 × 18 వేశారు. అయితే ఈ 23వ తారీఖు 2వ నెల 2026 వరకు అయితే ఈ సంపద అనే వెరైటీ అయితే F1 మిరప అండి. ఇది తేజ రకం. మార్కెట్లో అయితే నెంబర్ 1 ధర పలుకుతుంది. కాయ సైజ్ బాగా వస్తుంది, కలర్ బాగా వస్తుంది, గింజ శాతం అధికంగా ఉంటుంది. ఈ అన్నిటిని నల్లిని కానీ అన్ని రోగాలను కానీ తట్టుకునే శక్తి అయితే సంపద సీడ్లో అయితే ఉంటుంది. ఎందుకంటే రైతు సోదరులు ఒకటే గమనించాల్సిన, నేను రైతు బిడ్డగా చెప్తున్నా. ఎందుకంటే నేను కూడా ఈ సఫల్ సీడ్స్ వాళ్ళది విత్తనాలు వేసుకున్నా. నాది ఎకరానికి వచ్చేసి 35 నుండి 40 అయితే దిగుబడి వస్తుంది. నాది కూడా ఫీల్డ్ 1వ తారీఖు కానీ 2వ తారీఖు నేను వేయడం జరుగుతుంది. కాబట్టి మీరు రైతు సోదరులు ఒకటే గమనించేది ఏంటంటే, మీరు సఫల్ సీడ్స్ వాళ్ళకి సంపద అనే వెరైటీ వేసుకుంటే మీకు అధికంగా దిగుబడి వస్తుంది, పెట్టుబడి తక్కువ వస్తుంది. అన్ని రోగాలను తట్టుకునే శక్తి గల విత్తనం అంటే సంపద అనే వెరైటీ. ఈ సంపద అనే వెరైటీ అయితే మన సూర్య తేజ అగ్రిమాల్ మహబూబాద్ షాపులో అయితే దొరుకుతుందండి. మన డీలర్ కూడా యాకన్న గారు ఉన్నారు, విజయ్ గారు ఉన్నారు. ఎందుకంటే ఒక విషయం, ఇప్పుడు మిగతా విత్తనాలకి ఇప్పుడు ఈ విత్తనానికి అసలు ప్రధానంగా ఉన్న తేడాలు ఏంటి? అసలు తేడాలంటే ఇప్పుడు దాదాపు 23వ తారీఖు 2వ నెలకి అన్ని విత్తనాలు వాషౌట్ అయిపోయినాయి. నల్లిని తట్టుకునే శక్తి లేదంటే అదర్స్ విల్టుని తట్టుకునే శక్తి లేదు. కానీ సంపదలు అలా కాదు. సఫల సీడ్స్ అంటేనే ఒక ట్రెండ్ అండి. అన్నిటిని తట్టుకునే శక్తి అయితే, రోగ నిరోధక శక్తిని అన్నిటిని తట్టుకునే నిలబడే గల శక్తి అంటే సంపద అనే వెరైటీ అండి. సంపద అనే వెరైటీ మీరు నెక్స్ట్ 2026-27కి వేసుకోండి. మీరు ఈ గొర్రె నారాయణ తోటలో కాదు కాయలు చూడాల్సింది. నేరుగా మీరు వేసుకుంటే మీ తోటలోనే ఇలాంటి కాయలు దీనికంటే ఇంకా ఇంప్రూవ్డ్గా చూడగలుగుతారు. ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ ఇదే సఫల్ సీడ్స్ వాళ్ళది వేరే రైతులో నేను చూడడం జరిగింది. కానీ ఇలా నేరుగా నేనే ఆ సీడ్ వేసుకున్నా కాబట్టి నా తోటలో చూడడం జరిగింది. కాబట్టి మీరు కూడా ఆలోచించండి. ఇప్పుడు గొర్రె నారాయణయ్య గారి తోట ఒకటే ఇట్లా ఉందా, లేకుంటే చుట్టుపక్కల కానీ ఇప్పుడు ఏదైతే మీరు చెప్తున్నటువంటి విత్తనం వేసిన ప్రతి ఒక్క తోట అట్లానే ఉందా? దాదాపు ఈ సఫల్ సీడ్స్ వాళ్ళది ఎవరు ఎంచుకున్నారో వెరైటీలు వాళ్ళైతే 100% సంతోషంలో ఉన్నారు. ఈ నారాయణ గారు ఎలా సంతోషంలో ఉన్నారో అలా అయితే దిగుబడి వాళ్ళకు కూడా అలా వచ్చింది, అలా కాసింది, అలా అన్నిటికీ తట్టుకునే శక్తి నిలబడ్డది. ఈ గొర్రె నారాయణే కాదు, దాదాపు ఏ రైతుకి ఇచ్చినా కూడా ఆ రైతు అయితే హ్యాపీగా ఉన్నారండి. ఇలా నన్ను చేతులెత్తి మొక్కుతున్నారు. ఎందుకంటే గుండా నాయక్ దగ్గర సీడ్ తీసుకున్నాం, వాళ్ళ సేల్స్ ఆఫీసర్ ఇప్పుడు మన సూర్యతేజ అగ్రిమాల్ వాళ్ళు చాలా మంది రైతులకు ఇచ్చారు. వాళ్ళకి హ్యాపీనెస్ వాళ్ళు ఇప్పుడు మన సఫల్ సీడ్స్ వాళ్ళు ఏ రైతు తీసుకున్నారో వాళ్ళని అయితే హ్యాపీనెస్ గా చూస్తున్నారు. మైబాద్ గా పిలువబడుతున్న మానకోట జిల్లాలో ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలకి ఇప్పుడు ఈ సఫల్ సీడ్స్ వారి ఇత్తనం పంపిణీ చేశారు? ఎంతమంది రైతులు? అయితే వాళ్ళకైతే ఈ సంవత్సరం మేము సఫల్ సీడ్స్ ది నేరుగా కొత్తగా ఇచ్చాం కాబట్టి వాళ్ళు శాంపిల్ గా 3 కిలోలు ఇచ్చారు. వాళ్ళు 300 ప్యాకెట్లు అంటే దాదాపు 30 ఎకరాలకు వస్తుంది. 30 ఎకరాలు 30 ఎకరాల పొలం కూడా ఇట్లానే ఉందన్న? సేమ్ యాస్టిజ్ ఇలాగనే ఉంది. ఏ మాత్రం ఎవ్వరికి తగ్గలేదు. ఎందుకంటే అన్నిటిని తట్టుకొని నిలబడదు అంటే సఫల్ సీడ్స్ వాళ్ళకి సంపదే అండి. ఓకే, మరి ఇప్పుడు రైతుకి ఏ రకమైన భరోసా ఇస్తారు? అంటే ఈ ఇత్తనం వాడి ఒకవేళ రైతు నష్టపోతే మరి మీరు చేయాల్సింది ఏంది? మీరు ఎట్లా నమ్మకంగా చెప్తారు? రైట్. అయితే సఫల్ సీడ్స్ ని ఎంచుకుంటే రైతు అనేది 1% నష్టపోడండి. ఎందుకు నష్టపోడంటే నేను చెప్తున్నాను, నేను ఒక రైతు బిడ్డగా ఎంప్లాయీగా కాదు, ఒక రైతు బిడ్డగా చెప్తున్నా. ఎందుకు నష్టపోడంటే ఈ సీడ్ అనేది కాయ సైజ్ బార్ ఉంటుంది, 5 ఫీట్ల హైట్ వస్తుంది, నల్లిని తట్టుకుంటుంది, వైరస్ని తట్టుకుంటుంది, తెగుళ్ళని తట్టుకుంటుంది. అన్నిటిని తట్టుకుని నిలబడే శక్తి గల విత్తనం అంటే సఫల్ సీడ్స్ వారి సంపద. ఎందుకంటే నేను ఇలా చెప్తున్నా, మీరు నేరుగా నెక్స్ట్ ఇయర్కి మీ చిలకలో చూడొచ్చు. ఇది ఛాలెంజ్. ఫస్ట్ నారాయణకి నమస్కారం. ఎందుకంటే ఈ సీడ్కి తీసుకోవడానికి 2 నెలలు కాల్ చేశారు నాకు. తీసుకోన్న నా భరోసా, నన్ను నమ్ము, సీడ్ని నమ్ము ఫస్ట్, తర్వాత నన్ను నమ్ము. ఎందుకంటే ఆ సీడ్ ఎక్స్టెండ్ కాస్తుంది, నన్ను నమ్ము అని 2 నెలలు ఏది మార్చి నుండి ఏప్రిల్ మేలో లాస్ట్ మే ఎండింగ్ నుండి జూన్ ఫస్ట్ వీక్లో ఆయన తీసుకోవడం జరిగింది. నా పూర్తి నమ్మకం మీద అయితే తీసుకోవడం జరిగింది. అయితే అన్న నా వీడియోలో కాదు, నువ్వు కాయలు చూడను, నువ్వు ప్యాకెట్లు కనుక కొంటే నేరుగా మీ చిలకలో అయితే మీరు చూడగలుగుతారు అని నేను ఆ రోజు అదే మాట అన్నా. ఈ రోజు అదే జరిగింది. వాస్తవానా? వాస్తవం జరిగిందా? నేనేమన్నా యాజ్ నా వీడియోలో ఉన్నాయి కాయలు నీ చిలకలో చూస్తావు. ఓకే, నీ చిలకలో అయితే నేను ఫీల్డ్ పెట్టిస్తాను చెప్పిన కదా, 100% అయితే ఫీల్డ్ పెట్టించిన నేను అన్నట్టు అయితే కాసింది. మీరు కూడా రైతు సోదరులు నా మాట విని మన సఫల్ సీడ్స్ వాళ్ళది సంపద అనే వెరైటీ ఎంచుకోండి. దీంట్లో తాళ శాతం 1% ఉండదండి. మీరు నేరుగా ఈ సంవత్సరం కాదు, మీరు నేరుగా నెక్స్ట్ ఇయర్ వేసినా కూడా తాళ శాతం 1% రాదు. నల్లిని తట్టుకుంటుంది, వైరస్ని తట్టుకుంటుంది, తెగుళ్ళని తట్టుకుంటుంది. ఏ విధమైన రోగాలని తట్టుకునే శక్తి నిలబడదంటే సఫల్ సీడ్స్ వాళ్ళది సంపద అనే వెరైటీ అండి.
మీరైతే తప్పకుండా వేసుకోండి. అందరికీ నా అమ్మను వేయండి. ఈ సీడ్ ఎక్కడ దొరుకుతుందని మీ ఆలోచనలు ఉన్నారు కదా, మన సూర్య తేజ అగ్రిమాల్ మహబాద్లో అయితే దొరుకుతుందండి. మీకు యాకన్నా తెలిసే ఉంటాడు, ఎందుకంటే ఇంతకుముందు మన గరడా ఎంప్లాయ్ అయిన కొలిక్ మేము ఇద్దరం ఒక్కటే కంపెనీలో కలిసి చేసాం కాబట్టి వాళ్ళు స్వతహాగా షాప్ పెట్టుకోవడం జరిగింది. మీ సూర్య తేజ అగ్రిమాల్ మహబాద్లో అయితే తీసుకొచ్చండి.